భక్తుల సాధనా విధానం 3 విధాలుగా ఉంటుంది. 1 పక్షులు పోలిన సాధనా విధానం, 2 కోతులను పోలిన సాధనా విధానం, 3 చీమలను పోలిన సాధనా విధానం. మొదటి విధానంలో పక్షి ఎగిరి కొమ్మపై కూర్చొని పండు కొరికే క్రమంలో ఆ కుదుపుకు పండు రాలి పడిపోవడంతో తినలేకపోవచ్చు. పక్షి లాంటి సాధకులు అదేవిధంగా తొందరపాటుతో చేసే భక్తి సాధనల్లో చోటు చేసుకునేటువంటి హింసతో వారి ప్రయత్నాలు విఫలం కావడంతో విసిగిపోవడం జరుగుతుంది. ఇక రెండవది కోతులు పోలిన సాధనా విధానం. కోతులు సహజంగా కొమ్మ నుండి ఇంకొక కొమ్మ మీదకి గెంతుతూ నోట కలుచుకున్న పండును తినే లోపలే జార విడుచుకొని తినలేకపోవచ్చు. అలాగే కొంతమంది సాధకులు తమ జీవితంలో చోటు చేసుకునేటువంటి రకరకాల సంభవాలతో పట్టు సడలి భక్తి మార్గం నుండి దారి తప్పవచ్చు. అలాగే ఇక మూడవది చీమను పోలిన సాధనా విధానం. చీమ చిన్నగా పాక్కుంటూ వెళ్ళి ధాన్యపు బస్తా ఉన్న చోటికి చేరి ఒక ధాన్యపు గింజను తీసుకుని తనకంటే బరువైన ధాన్యపు గింజను మోసుకుంటూ తన పుట్టను చేరి ఆ తరువాత ఆహారాన్ని సానుకూలంగా అనుభవిస్తుంది. ఇలాంటి సాధకుల్లో మెల్లగా స్థిరంగా దృఢంగా చేసే సాధనలు వారిని తప్పక గమ్యాన్ని చేరుస్తాయి.